బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, ఈ ప్రపంచంలో మనిషి చేసే తప్పుల్లో ప్రధాన కారణం ఏంటంటే సిగ్గు బిడియం అనేది లేకపోవడం. ఇదేంటంటే దానికి దీనికి సంబంధం ఏంటండి అని చెప్పేసి ప్రశ్నించవచ్చు. సిగ్గు బిడియాల వల్ల మనిషి చాలా రకాల తప్పుల నుండి బయటపడిపోతాడు. చెయ్యడు, నలుగురు చూస్తే ఏమనుకుంటారో అని బహిరంగంగా చేసే తప్పులకు దూరంగా ఉంటాడు. నేను మద్యం షాప్కి వెళ్తే నలుగురు చూస్తే ఏమనుకుంటారు అన్న కారణంతో భయపడ్డాడు అనుకోండి, దానికి దూరంగా ఉంటాడు. అమ్ము నేను పలానా పని అశ్లీల పని చేస్తే నలుగురు ఏమనుకుంటారో అని చెప్పేసి. సోదర మహాశిలారా, దైవభీతి ఉన్నవాడు బహిరంగంగా చేయడు, రహస్యంగానూ చేయడు, అది వేరే విషయం అనుకోండి. కానీ ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే సిగ్గు బిడియాలు అనేవి మనుషులు సహజ సిద్ధంగా ఉండే గుణాలు. దైవ ప్రవక్త అల్ హయావు షత్రుల్ మినల్ ఈమాన్ అన్నారు, షుఅబతుల్ మినల్ ఈమాన్ అన్నారు. అంటే సిగ్గు బిడియము విశ్వాసంలో ఒక భాగమే అన్నారు. విశ్వాసం అనేక భాగాలు అందులో సిగ్గు బిడియం అనేది ఒక భాగం. అంటే వ్రీడ అంటారు సిగ్గు బిడియము అంటే. సిగ్గు బిడియం అంటే నలుగురిలో తిరక్కపోవడం ఇది కాదు. సిగ్గు బిడియము చెడు చేయడానికి సిగ్గు బిడియాలు, చెడు మాట్లాడడానికి, చెడు వ్యవహారాల్లో సిగ్గుబడి అంతే తప్పించి నలుగురి ముందు మరి సిగ్గుపడిపోతూ ఈ విధంగా ఆడపిల్లలాగా సిగ్గుపడిపోవడం. ఎందుకంటే ఆడవారికి సిగ్గుబిడియాలు సహజంగా అబ్బే గుణాలు అవి కూడా. అయితే మగవారిలో కూడా ఈ సిగ్గు బిడియాల వలన, అంటే తప్పు చేయడానికి సిగ్గుపడ్డం అనమాట. ఈ బిడియాల వలన చాలా రకాల తప్పుల నుండి మనిషి బయటపడి సురక్షితంగా ఉంటాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. దైవ ప్రవక్త అది చెప్పారు. విచ్చలవిడితనం ఏదైతే ఉందో ఈ విచ్చలవిడితనం నుండి మనిషిని ఈ బిడియం అనేది రక్షిస్తూ ఉంటుంది. ఏదో సంథింగ్ కారణం ఏదైనా కావచ్చు, నలుగురు చూస్తారనో లేకపోతే ఏమనుకుంటారనో ప్రజలు, మరొకటి కావచ్చు. కానీ అతను ఈ విషయాలకు దూరంగా ఉంటాడు. ఈ విషయానికి దూరంగా ఉన్నాడు అంటే తప్పనిసరిగా అతని నుండి తప్పు జరగనట్టే ఒక సందర్భంలో. కాబట్టి సీక్రెట్గా చేసే తప్పులు జరగవచ్చేమో, అప్పుడు కూడా అతను భయపడే అవకాశం ఉంది కదా. నేను బహిరంగంగానే చేయడం లేదు, రహస్యంగా ఎందుకు చేయాలి అని చెప్పేసి రహస్యంగా చేసే తప్పుల నుండి కూడా అతను బయటపడవచ్చు. ఈ విధంగా ఈ బిడియాల వలన, ఈ విరేడ వలన మనిషికి ప్రయోజనమే కానీ నష్టం ఏమి కూడా లేదు. కాబట్టి ఇన్షాల్లా మనం అందరం కూడా ఆ విధమైన గుణాన్ని మనలో చేసుకునే ప్రయత్నం చేద్దాము. చెడుకు దూరంగా ఉండే ప్రయత్నం చేద్దాము. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.